ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నా వెంబడి వచ్చేవాళ్ళు, అంటే నన్ను అనుసరించి నడిచేవాళ్ళు, నా వాక్య ప్రకారం జీవించేవాళ్ళు, నా వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతికేవాళ్ళు, వాళ్ళు చీకటిలో ఉన్నారట, జీవపు వెలుగు కలిగి ఉంటారట. ఏం వెలుగు? జీవపు వెలుగు. మామూలు వెలుగును చూస్తున్నారు కదా మీరు. అమ్మ, సూర్యుని వెలుగు చూస్తున్నాం కదా మనం, చంద్రుని వెలుగు చూస్తున్నాం కదా, ఈ లైట్ వెలుగు చూస్తున్నాం కదా. వీటికి అన్నిటికీ జీవం లేదు, కానీ దేవుడు మనకు జీవము కలిగిన వెలుగును మనకు ఇస్తున్నాడు. ఎవరికి? ఆయన వెంబడించే వారికి, ఆయన వాక్యానుసారంగా నడిచే వారికి. ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళకు ఈ వెలుగు కాదు, జీవపు వెలుగు ఉంటుంది. అంటే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇహలోకంలో జీవిస్తారు, పరలోకంలో కూడా జీవిస్తారు. ఇహలోకంలో కూడా మధ్యంతరణ పోరు, పరలోకంలో కూడా బాగా ఉంటారు. అంటే వాళ్ళు జీవము కలిగి ఉంటారు. దేవుడు నన్ను స్తోత్రం గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవుడు మనల్ని దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. ఇక్కడ వాక్యం వినండి, జీవపు వెలుగు మనలో ఉండాలి. ఏం వెలుగు ఉండాలమ్మా? ఈ లైట్ అన్ని మనకు మామూలే, మనుషులు కనిపెట్టుకున్నారు. ఆ సూర్యుని కిరణాల వల్ల అన్ని సాధ్యమవుతూ ఉన్నాయి, నీళ్ళ వల్ల అన్ని సాధ్యమవుతూ ఉన్నాయి, దేవుని సృష్టిలో నుంచి అన్ని వస్తూ ఉన్నాయి. కానీ ఇవి మనకు జీవం ఇవ్వలేవు, వెలుగును మాత్రమే ఇస్తాయి. నువ్వు దేవుని వాక్యమును ఎవరైతే అంగీకరించి దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు జీవపు వెలుగై ఉంటారు. వాళ్ళు చీకట్లో ఉండరు, వాళ్ళు చీకట్లో నడవరు, వాళ్ళు చీకట్లో సంచరించరు, వాళ్ళు జీవపు వెలుగై ఉంటారు. వాళ్ళలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది, జీవం ఉంటుంది. ఆత్మీయంగా మీ జీవితాల్లో శారీరకంగా మనం చూస్తే మన కన్నులకు వెళ్తుంటేనే మనం నడవగలం, మన కన్నులకు లైట్ ఉంటేనే మనం నడవగలం. అయితే ఆత్మీయమైన జీవితంలో కూడా మనకు వెలుతురు ఉండాలి. ఈ ఆత్మీయమైన జీవితంలో కూడా వాక్యమైన వెలుతురు మనలో ఉంటేనే ఏది మంచిది ఏది చెడ్డదని మనం గ్రహించి దాంట్లో వెళ్తూ ఉంటాం. లేకపోతే అంతా ఒకటే అందరూ ఒకటే అంటాం. అంతా ఒకటే అందరూ ఒకటే, అంతా ఒకటే అందరూ ఒకటే, మంచినీళ్ళు ఒకటే, నాటు సారాయి ఒకటే కాదు కదా. అవి తెల్లగానే ఉంటాయి, ఇవి తెల్లగానే ఉంటాయ్యా. అవి నీళ్ళలాగానే ఉంటాయి, ఇవి నీళ్ళలాగానే ఉంటాయ్యా. అవునా? చూసినారా మీరు? నాటు సారాయి ఎట్లుంటుందా? ఎర్రగా ఉంటుందా? నీళ్ళు ఎట్లుంటాయా? నీళ్ళు ఎట్లుంటాయి? అది ఎట్లా ఉంటుంది కదా. ఆహా, ఈ నీళ్ళు తాగు, ఆ నీళ్ళు తాగు చూద్దాం. అంతా ఒకటే అను కాదు కదా. కాదు, అంతా ఒకటి కానే కాదు, అంతా ఒకటే అయ్యా. ఏమి మాట్లాడతారు అందరూ. అంతా ఒకటే. ఎట్లయితుంది? అంతా ఒకటే, అంతా ఒకటి కాదు, అందరూ ఒకటి కాదు. నీతిమంతులు నీతిమంతులే, పాపులు పాపులే, పరిశుద్ధులు పరిశుద్ధులే కదా. అవునా కదా? అది మనలో జీవపు వెలుగు ఉంది. ఏముండాలి మనకి? జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగు మనలో ఉండాల.
ఈ జీవపు వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే అనేకులను జీవింపజేయడానికి ఉపయోగపడుతుంది. అనేకులను రక్షణలోకి నడిపిస్తాం, అనేకులను నీతిలోకి నడిపిస్తాం, అనేకులను పరిశుద్ధులుగా చేస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనలో జీవపు వెలుగుగా ఉంది. ఏ వెలుగుగా ఉండాలి మనకు? మామూలు వెలుగు వేరే. ఈ మామూలు వెలుగు అందరికీ కావాల్సిందే. కానీ జీవపు వెలుగు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు చీకటిలో ఉండరంట. చీకటి అంటే పాపము అని అర్థం. ఎవరైతే ఈ జీవపు వెలుగు కలిగి ఉంటారో వాళ్ళలో పాపం అనేది ఉండదు. వాళ్ళలో పాపం ఉండదు. ఏముండదమ్మా? పాపం ఉండదు. ఎందుకంటే వాళ్ళలో జీవముతో కలిగిన వెలుగు కలిగి ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ జీవము కలిగిన వెలుగులో మనం ఉంటామో అప్పుడు మనం అనేకులకు వెలుగుగా మారుతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. వాళ్ళ మాటని మేము బాగుపడ్డాం అంటారు చాలా మంది. వాళ్ళ మాట వినేదాని వల్ల మేము బాగున్నామయ్యా అంటారు చాలా మంది. కారణం ఏంటి? జీవపు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా సాక్ష్యాలు చెప్తారు కదా, పాస్టర్ చెప్పినట్టు చేసి బాగున్నామని, ఆ పాస్టర్ చెప్పినట్టు చేసి బాగున్నామని. అదే జీవపు వెలుగుమా, అదే జీవపు వెలుగు. దాన్ని అంటారు. మన జీవితంలో మనం వెలుగు కలిగి ఉండాలా? మన మాట వినే వాళ్ళు కూడా వెలుగైపోతారు. వాళ్ళలో కూడా జీవపు వెలుగు వెళ్ళిపోతుంది. యేసయ్యలో నుంచి మాకెట్లా వచ్చిందో మనలో నుంచి అనేకులకు ఆ జీవపు వెలుగు వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 3:19 యోహాను సువార్త 3:19. తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. మనుషులు వాళ్ళ క్రియలు చెడ్డవైనందువలన ఈ లోకంలోనికి వచ్చిన ఈ వెలుగు అనే ఈ వాక్యం అనే ఈ వెలుగు, క్రీస్తు అనే వెలుగు, పరిశుద్ధుడు అనే వెలుగు, కుమారుడు అనే ఈ వెలుగు, వారి క్రియలు చెడ్డవైనందువలన యేసయ్యను కొంతమంది నమ్మరు. మీరు బాగా వినండి. మాట్లాడితే బలి ఏసై అంటే ఏసై అంటావు ఎప్పుడు అంటా ఉంటారు. నిజంగానే వాళ్ళ క్రియలు చెడ్డవి కనుక వాళ్ళు ఈ వాక్యాన్ని ప్రేమించరమ్మా. ఈ వాక్యాన్ని ప్రేమించరు. నిజంగానే మన క్రియలు మంచివైతే ఈ వెలుగుతో కూడిన జీవము కలిగిన ఈ వెలుగుతో కూడిన ఈ వాక్యాన్ని మనం ప్రేమిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి వాక్యం అంటేనే ఒళ్ళంతా చెమటలు, ఒళ్ళంతా చిముళ్ళు, ఒళ్ళంతా దాన్ని ఏమంటారండి, దాన్ని ఏమంటారు, ఫైర్, అదే మంటలో కాలిపోతా అంటారు కదా, మంట ఎత్తుకుంటుంది ఉరుకులా. ఏంటో అదే వాక్యం వింటానే పరిగెత్తారు. అంతే. వాక్యం అంటే వాళ్ళు వెళ్ళలేరు, ఛాన్సర్ ఉండలేరు. దేవుడు నామ స్తోత్రం కలుగును గాక. మనం ఎంతో ధన్యులమమ్మా. అమెరికాలో 15 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం చెప్తారు, పరిగెత్తారు. వాళ్ళు అడుస్తున్నాం వల్ల మనం బాగా వింటాం. ఇడ దేవుడి వాక్యం అవసరం. ఎందుకంటే వాళ్ళ వాక్యం అవసరం లే, వాళ్ళకి దేవుడు కూడా అవసరం లే. వాళ్ళకంతా ఎంజాయ్మెంట్ కావాలి. ఎవరో చాలా భక్తి పరులు చాలా మందే, తక్కువే. లోకంలో తిరిగే వాళ్ళు, అమెరికాలో వాళ్ళు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. దేవుని వాక్యం కావాలి మనకి. దేవుని వాక్యం విధేయత చూపించాలి. వాక్యం కోసము తప్పించాలి. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారట, వాక్యాన్ని ప్రేమించారట. వాళ్ళు ప్రేమించరు. ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డ
వచ్చిన వెలుగును వాళ్ళు ఏమాత్రం కూడా ప్రేమించరు. వాళ్ళు ద్వేషించడం ప్రారంభిస్తారు. ద్వేషిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది. యేసు అంటే ద్వేషిస్తారు, యేసయ్య వాక్యం అంటే ద్వేషిస్తారు, యేసయ్య నమ్ముకున్న వాళ్ళంటే ద్వేషిస్తారు, యేసయ్య పేరెత్తితే ద్వేషిస్తారు. మీకు తెలుసా విషయం? మొన్న పాపం ఒక బిడ్డ క్రికెట్ ఆడి ఇండియాకి మంచి విజయాన్ని కలుగజేసి ఆ అమ్మ ఇంటర్వ్యూలో వాళ్ళు అమ్మ నువ్వు ఏం చెబుతావు, ఇంత మంచి ఘన విజయం మన దేశానికి తెచ్చావు, నువ్వు నీ వల్లే మన దేశం గెలిచింది, ఏం చెప్తావు నువ్వు అంటే నా యేసయ్యే దానికి కారణము అని అంతే. ఈ యేసయ్య అనే మాట చెప్పే కొందరికి అయిపోయి వచ్చేసిందంటే వాళ్ళు పోనకం. ఏం చెప్తారంట? ద్వేషిస్తారంట. ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. అయ్యా దేవుడు వల్ల నేను ఈ గొప్ప కార్యం చేశాను, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నేను ఇన్ని రన్స్ కొట్టలేను, నేను ఆ బ్యాట్ కూడా ఎత్తలేను, నేను బలహీనరాలని చెప్పుకోవడం తప్ప, నాకు దేవుడే బలం ఇచ్చాడని చెప్పడం తప్ప. అర్థమైందా మీకు? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి. ఒక పెంట కుప్పలో పడిన నన్ను, పనికిరాని జీవితం జీవిస్తున్న నన్ను దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇంతమందికి దేవుని వాక్యం చెప్పడానికి నిలబెట్టాడంటే సాధ్యమా? ఇది ఆయన ఘనత కాదా? ఇది ఆయనకు మహిమ కాదా? అది చెప్పుకోవడం తప్ప. దేవుణ్ణి నమ్మండి. వాళ్ళు ద్వేషిస్తారట. దేవుని నామాన్ని వాళ్ళు ప్రేమించరు. జీవము కలిగిన వెలుగును వాళ్ళు ప్రేమించరు. మనం జీవము కలిగిన వెలుగును మనం ప్రేమించే వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమైన వారుగా హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వాక్యం చదువునా? హోషేయ 6:3. అక్కడ కూడా చక్కటి మాట రాయబడి ఉంది. హోషేయ గ్రంథము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుము. జ్ఞానమును సంపాదించుకొనుము. దేని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలా? యెహోవాను గురించిన జ్ఞానమును సంపాదించుకొనుము. నిజంగా మన దేశము చాలా విలువైన దేశం, గంభీరమైన దేశం. ఏ దేశస్థుడు చేయలేని మన దేశస్థుడు చేస్తున్నారు. ఇస్రో వాళ్ళు అన్ని దేశాల కంటే తక్కువ ఖర్చుతో మన దేశమే శాటిలైట్లు పంపిస్తాను. మన దేశం చాలా విలువైంది, చాలా జ్ఞానం కలిగింది. అన్ని దేశస్తులు మన పైన ఆధారపడుతున్నారు, మాది కూడా పంపండి తక్కువ రేటు కానీ. మంచిదే కదా. ఇప్పుడు మనం ఏమి జ్ఞానం సంపాదించుకుంటున్నామంట? యెహోవాను గూర్చిన జ్ఞానమును. అంటే మన దేశస్తులు ఏ జ్ఞానము కలిగి గొప్ప వాళ్ళు అవుతున్నారంటే, చంద్రమండలం గురించి, సూర్యమండలం గురించి, ఈ వీటిలన్నింటిలో ఉన్న ఏమేమి ఉన్నాయనేది పరిశోధించడానికి వాళ్ళు ఆ జ్ఞానం సంపాదించుకొని పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. మనమైతే దాని అన్నిటికంటే పైన ఉన్న పరలోక రాజ్య జ్ఞానమును సంపాదించుకుంటున్నాం. పరలోక రాజ్యములో ఉన్న ఆ జ్ఞాన సంపదను మనం సంపాదించుకుంటున్నాం. వాళ్ళు చంద్రమండలానికి ఎట్లా పోవాలా, శుక్ల మండలానికి ఎట్లా పోవాలా, సూర్యమండలానికి ఎట్లా పోవాలా, ఎంత సమయం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందని వాళ్ళు చేస్తున్నారు.
అక్కడ ఏమేమి పరిశోధన చేయాలని చేస్తున్నారు. కానీ మనం సంపాదించుకుంటున్న సంపాదన, ఆ జ్ఞానం సంపాదన ఏదో తెలుసా? పరలోక సంబంధమైన జ్ఞానం. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పి ఉండదు, అక్కడ ఆనందం, అక్కడ సంతోషం, అక్కడ నెమ్మది. పరలోక సంబంధమైన జ్ఞానమును మనం సంపాదించుకుంటున్నాం. యెహోవా యొక్క జ్ఞానమును మనం సంపాదించుకుంటున్నాం. అమ్మా, నీవు సామాన్యమైన వారు కాదు, మీరు సామాన్యమైన కాదు, మీరు దేవుని ఈ సృష్టిలో ఉన్న సర్వజనుల కంటే శ్రేష్టమైన వారు. అందరికంటే ఎక్కువ జ్ఞానము మనం సంపాదించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పర సంబంధమైన జ్ఞానాన్ని, యెహోవా సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం మనం. మన వాళ్ళు అన్ని దేశస్తులు చంద్రమండలం గురించి, లేదంటే ఆకాశంలో ఉన్న ఆ గ్రహాల గురించి పరిశోధన చేస్తూ వాళ్ళు ఆ జ్ఞానం సంపాదించుకుంటున్నారు. మనము దేవుని జ్ఞానమును మనం సంపాదించుకుంటున్నాం. చదువుల మాటలు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము. రండి రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము. రండి. ఆయన జ్ఞానమును సంపాదించుకోవడానికి ఆయన అనుసరించిపోవాలి. మనం ఆయన జ్ఞానమును అనుసరించిపోవాలి. మీరు దేవుని ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఒక మంచి ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, ఆ ప్రొఫెసర్ దగ్గర ఉన్న జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? వాళ్ళ ఇంట్లో బొమ్మలు కడగల, వాళ్ళ కూరగాయలు తీసుకొని పోయాల, వాళ్ళ కాళ్ళు వత్తాల, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా. పిహెచ్డి చేసిన వాళ్ళు అడగండి ఒకసారి, పిహెచ్డి చేసిన ఏం చేసినాయ్యా అంటే, అయ్యా మా ప్రొఫెసర్ల దగ్గర కూరగాయలన్నీ వస్తాయా, వాళ్ళ గుడ్లన్నీ ఉతుకుతాయా అంటారు. పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళు అందరూ ఆ ప్రొఫెసర్ ఏం చెప్తే అంతా అనుసరించి పోవాలా. ఆయన అడిగి వాళ్ళ అడిగితే పోవాలా, పలానా రోజు రాంటే పోవాలి, అడిగి పలానా రోజు పలానా గంట ఉండాలంటే ఉండాలా, పలానా రోజు పలానా ఊరికి రాంటే రావాలా, పలానా పని చేయంటే చేయాలా. ఇది వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఈ చిన్న జ్ఞానానికి వాళ్ళు చెప్పినట్లుగా చేస్తామే, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తామే, పనికిరాని జ్ఞానానికే. అయితే పరమ సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి మనం దేవుణ్ణి అనుసరించాలా. ఆయన వెంబడించాలా, ఆయన వాక్యాంశంగా నడవాలా. ఈ జ్ఞానం మనం సంపాదించుకుంటాము, ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. ఇది చాలా విలువైనది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. ప్రకటన మీకు కొంచెం వాక్యం చెప్తున్నాను. 21-24, 21 అధ్యాయం 24 వాక్యం. ప్రకటన 24. జనములు దాని వెలుగునందు సంచరింతురు, జనములు నా వెలుగునందు సంచారము చేయుదురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. జనులందరూ మనమందరం కూడా ఆయన వెలుగులో నడుస్తామంట. ఈ భూమిని భూరాజులందరూ కూడా వాళ్ళ మహిమంతా దానిలోకి తీసుకొని వస్తారంట, ఆ దేశంలోకి. ఇది జ్ఞానం. ఈ వెలుగు ఇలాంటిది, గొప్ప వెలుగు ఇది. ఈ వెలుగును మనం సంపాదించుకోవాలి. యోబు గ్రంథంలో చూస్తే యోబు గారు ఒక చక్కటి మాట్లాడతాడు. 33 యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వాక్యం. ఒకసారి చదువుదామా త్వరగా. యోబు గ్రంథం. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా ప్రాణమును ఆయన విమోచించేది శుద్ధించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ
అనుసరించి, మన ప్రాణమును తెప్పనగా చేసే దేవుని అనుసరించి మనం ముందుకు యోగంటాడు. యోగు గారు అంటున్నారు, కూపములోకి నా ప్రాణము దిగిపోకుండా దేవుడు నన్ను నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రాణముతో బ్రతకాలి అంటే ఈ వెలుగు మనకు అవసరమైంది. ఆ చదువు కితపాలు కూడా, నా జీవము వెలుగును చూచుచున్నది. నా జీవము, అబ్బా, నా జీవము కూపాన్ని చూడకుండా, నా జీవము, ఇచ్చిన జీవము, దేవుడిచ్చిన ఈ జీవము వెలుగును చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చీకటిని చూసే జీవం మనకొద్దు. ఆ నరకం లేకపోతే అక్కడ చీకటి పండు కొరుకుంటే ఉంటుంది, అక్కడ రొమ్మ కొట్టుకునేది ఉంటుంది, అక్కడ చీకటి ఉంటుంది. ఆ మన జీవము వాటిలోకి దిగకూడదు, ఆ కుప్పంలోకి దిగకూడదు. దేవుడు మన ప్రాణమును తప్పించి ఈ జీవము వెలుగును చూడాలి. హల్లెలూయా. యోబు గారు అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు అవి. ఆయన చచ్చిపోయింటే నరకాన్ని, చీకటిని, ఆ కోపంలో చూడాల్సిన వాడు దేవుడు బ్రతికించి వెలుగును చూస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. మనము మన ప్రాణము వెలుగును చూసే వాళ్ళగా మారాలి. మనము ఆ కోపంలోకి వెళ్ళకూడదు, ఆ నరకంలోకి వెళ్ళకూడదు, ఆ చీకటిని మనం చూడకూడదు. మన ప్రాణమును తప్పించే దేవుని నమ్మి అనుసరించి నడిచినట్లయితే మన ప్రాణము వెలుగును చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వాక్యము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వాక్యము. అక్కడ అంటాడు, నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై లేబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. చూడండి అమ్మా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వాక్యం. నా పరిశుద్ధ ఆలయపు ఆలయము అలంకారము నిమిత్తమై లేబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. మన జీవితంలో దేవాలయం యొక్క అలంకారం కోసము మనను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాలయం మనమై ఉన్నాం. ఒక్కొక్కరు దేవదారు వృక్షాలై ఉన్నాం, ఒక్కొక్కరు గొంజి చెట్లై ఉన్నాం. దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని ఆలయం మనతో కట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమే దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు విలువనిచ్చే దేవుడు. మలాకీలో రాస్తాడు. అక్కడ మలాకీ 4వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే ఆయన అంటాడు, ఇదిగో నీతి సూర్యుడు నీకు ఉదయించి ఉన్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు, నా నామమందు, చూడండి, మొట్టమొదటిగా ఆయన అనుసరించే వాళ్ళు, ఆయన వెంబడించే వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు ఎంతమంది మీరు విన్నారో అవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ఆయన అంటున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు, నా నామమందు భయభక్తులు కలిగిన వారైన మీకు నీతి సూర్యుడు ఉదయించును. తప్పుడు కూడా జరుగుతుంది. ఈ సూర్యుడు వేరే, ఈ సూర్యుడు వేరే. దీనికి నీతి అని లేదు, ఉత్త సూర్యుడే. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు నిత్య జీవపు వెలుగు చూడడానికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నీతి సూర్యుడు ఉన్నాడు. మనం ఆ వెలుగును చూడాలి. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగును మనం చూడాలి. ఆ నీతి సూర్యుని వెలుగులో మనం నడవాలి. చదివిన మాట, నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగు చేయు. చూడండి, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం ఇస్తాయి. ఆయన వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఆ వెలుగులో మనం కోపంలోకి పోకుండా ఆ వెలుగును మనం చూసే జీవం కలిగిన వారమై ఉంటాం.
ఇక్కడ వాక్యం మీరు వింటే నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉంటున్నాడు. కీర్తనకారుడు రాస్తాడు కదా 18:28లో 18వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి చదవండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎట్లా ఇచ్చాడంట? నా నీతిని బట్టి యెహోవా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. అమ్మా, మీరు ఒక మంచి పని, మంచి కార్యక్రమం చేసిన దానికి మీకు ప్రతిఫలం ఇచ్చాం. ఎందుకు తెలుసా? ఇంకా మన దేవుడు ఇంకెంత మంచి ప్రతిఫలాలు ఇస్తాడు మీకు. వాటిని మనం తీసుకోవాలి, వాటిని మనం గైకొనాలి. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది. చూడండి, ఆయన ఏమేమున్నాయి? జీవముంది, వెలుగుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దాని గ్రహింపకుండెను. ఎవరు దాన్ని గ్రహించలేదంట. ఆయనలో జీవం ఉంది, వెలుగుంది. ఆ జీవము, ఆ వెలుగు ఆ చీకటిలో, అనగా ఈ లోకంలో పాపులైన మనలో ప్రకాశించుచున్నది కానీ ఎవరు గ్రహించలేకపోతున్నాం. ఈ వాక్యము కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతంలో వినిపిస్తా ఉన్నా కూడా గ్రహింపలేని వాళ్ళకి గ్రహించలేకపోతున్నాం. ఈ చీకటి, లోకమైన చీకటిలో ఈ వెలుగు ప్రకాశిస్తుంది, జీవం ప్రకాశిస్తుంది. గ్రహించలేకపోతాడు. గ్రహించింటే ఎప్పుడో ఆలయంలోకి వచ్చేసిండే వాళ్ళు. గ్రహించింటే ఎప్పుడో దేవుడు నమ్ముకొని దేవుడి గుళ్ళో కూర్చుండే వాళ్ళు. గ్రహించలేదా? చదువు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేట్టుకు సాక్షిగా వచ్చెను. దేవుని వెలుగును గురించి ఈ భూమిపైన అందరికీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు నమ్ముకున్న నువ్వు ఆ వెలుగుకు సాక్షి ఉండాలి. నువ్వు ఇంటికి పోతే అక్కడ సాక్షిగా ఉండాలి, సంతకి పోతే అక్కడ సాక్షిగా ఉండాలి, డ్యూటీకి పోతే అక్కడ సాక్షిగా ఉండాలి, పొలంలోకి పోతే అక్కడ సాక్షిగా ఉండాలి, వ్యాపారంలోకి పోతే అక్కడ సాక్షిగా ఉండాలి. ఎక్కడికి పోయినా ఆ వెలుగుకు నువ్వు సాక్షి ఉండాలి. ఆ వెలుగుకు మనము సాక్షులమై ఉండాలి. నేను నిన్న తిరుపతికి పోయాను. కంటి హాస్పిటల్లో కూర్చున్నా. ఈ కంటి హాస్పిటల్లో కూర్చొని ఒక చైర్లో కూర్చుంటే నా పక్కనే ఒక ఆమె వచ్చి కూర్చున్నది ఆ హాస్పిటల్లో. ఆమెకు సువార్త చెప్దామని ఎవరు లేదు, పక్కన ఆమె ఉంది, వాళ్ళంటే ఆపకున్నాడు. ఆమె సువార్త చెప్దాం అనుకున్నాను. ఆయన కళ్ళు కొంచెం అటు చూశాడు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నామం పెట్టింది, ఎవరో నామం పెట్టింది. అమ్మ ఎవరో గొప్ప భక్తి పూర్వాలుగా ఉంది, యేసు స్వామి గురించి చెప్తే కొడుతుందేమో అని నాకు కొంచెం డౌట్ వచ్చి, ఎందుకైనా మంచిదేలే అని చెప్పి నోటితో చెప్పకుండా సెల్లు తీసి నా వాక్యం పెట్టాను. యూట్యూబ్లో వాక్యం పెట్టేది కానీ శబ్దం వినిపించనేలా. నేను ఇయర్ ఫోన్ పెట్టుకున్నా. ఆ అమ్మకు నా యాక్షన్ మాత్రమే చూస్తూ ఉంది. నేను ఇయర్ ఫోన్ పెట్టుకున్నా, ఎందుకంటే శబ్దం వినపడకూడదు. ఆ చుట్టుపక్కల ఉంటే స్వార్థ పడుతాను అంటాడు, ఒడు అందుకని ఎందుకు వచ్చిందంట అని నేను ఇయర్ ఫోన్ పెట్టుకొని
నా వాక్యం నేనే వింటా ఉంటాను. ఆ అమ్మ కొంతసేపు ఇట్లా వారకంతో చూసింది, మళ్ళా కొంతసేపు అట్లా పడుతుంది, మళ్ళా ఇట్లా చూసింది, మళ్ళా కొంతసేపు ఇట్లా ముందరికి వంగి నా మొహం చూసింది. నా మొహం చూసింది, ఆ వీడియో కాల్ చూస్తుంది, మళ్ళీ నా మొహం చూస్తుంది, ఆ వీడియో కాల్ చూస్తుంది. ఇంకా ఆ అమ్మ కొంచెం కోపం వచ్చేసిందేమో, ఇక చెప్తాడు మీరేనా, ఇక చెప్తాడు మీరేనా, అవునమ్మా అన్న, నేనమ్మా అన్న. అని మీరేం పని చేస్తారో అని అడిగింది. అప్పుడు అది ఆపేసి ఈ ఇయర్ ఫోన్ తీసి జోబులో పెట్టుకొని, అమ్మ నేను పాస్టర్ని యేసు నమ్ముకున్నా, వాక్యం బాగా చెప్పినా లేదు చూసుకుంటా ఉన్నా అని చెప్పాను. వాక్యము కరెక్ట్గానే చెప్పినా లేదు చూసుకుంటా ఉన్నామంటే, మీరు పాస్టరా? అవునమ్మా అన్న. మీ సెల్లులో ఒకటి వస్తుంది చూడు అంటే, మీ సెల్లులో ఒకటి వస్తుంది చూడండి, చెప్పండి అని. ఆమె సెల్లులో మన ఛానల్ ఓపెన్ చేసి వాక్యం చూపించారు. నేను పాపం ఆయమ్మ అప్పటి నుంచి అన్నయ్య గారు అన్నం మాట్లాడింది. ఎప్పుడైతే నా వాక్యం చూసిందో అన్నయ్య గారు అన్న మాట్లాడడం ప్రారంభించింది. మీరు ఎక్కడ ఉంటారు అంటే, మా తిరుపతి నేను కొండపైన పని చేస్తానని చెప్పి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి మనము? ఎవరి గురించమ్మా? దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రూపంలో వెలుగును వారికి చూపించాలా. ఆ యేసయ్య మాట వాళ్ళ చెవుల్లో పడాలా. ఆ దెబ్బతో ఒక 7-8 మందికి వాక్యం చెప్పేది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. దేవుని వాక్యం ఎప్పుడు ఎట్లా చెప్పాలనో మనము దేవుని అడగాలి. డైరెక్ట్గా యేసుని నమ్ముకోమన్నా మనక మతమార్పిడిగా తనవా అంటే. ఎందుకంటే మనకిది దేవునికి సాక్షి ఉండాలా. మనం ఆ వెలుగుకు సాక్షులుగా మనం ఉండాలా. వెలుగుకు సాక్షులుగా ఉండాలా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనకు వెలుగై ఉండెను. ఆ వెలుగు మనలో ప్రకాశించుచున్నది, కానీ చీకటిలో ఆ చీకటి ఆ వెలుగును గ్రహించలేదు. ఆ వెలుగుకు సాక్షియే యోహాను భక్తుడు వచ్చాడు. ఆ యోహాను భక్తుడి ద్వారానే మనము ఆ వెలుగును చూసాము. ఆ వెలుగును ప్రకటింపబడింది. ఆ వెలుగు మనము ఆ వెలుగుకు సాక్షులమై ఉండాలి. మనం దేవుని బిడ్డలమై ఉండాలి. నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా ఆ వెలుగుకు మనం సాక్షులై ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుందాం.